అదే మనము ఇన్ని రోజులు చేసాం కదా, ఆ, ఇన్ని రోజులు చేసిండేది టీడీపీ కొన్ని చోట్ల వచ్చింది కదా, ఆ. టీడీపీకి టీడీపీకి కొన్ని చెప్పినారు కదా చాలా చోట్ల. ఆ, ఆ. వేరే వాళ్ళు కూడా టీడీపీ అనే చెప్తా ఉన్నారు. కానీ ఆర్ మస్తాన్ గారు వచ్చేసి ఏంది వైసీపీకి చెప్తా ఉన్నారు. అంటే ఆరా మస్తాన్ చెప్పింది ఏంటంటే లేడీస్ ను బేస్ చేసుకొని చెప్పిండు. లేడీస్ బేస్ చేసుకొని చెప్పినాడు కరెక్టే, కానీ లేడీస్ కూడా మనకి కొంతమంది వచ్చేసి సరిగ్గా చెప్పలేదు. వాళ్ళు లేడీస్ కూడా పక్కా టీడీపీ చెప్పారు. ఆ, ఆయన ఏంటంటే లేడీస్ ని బేస్ చేసుకొని వైసీపీ రావచ్చు అని చెప్పాడు అనమాట. పథకాల మీద బేస్ చేసుకొని చెప్పాడు. అంటే టీడీపీ కూడా ఇచ్చాడుగా 71 నుంచి 81 చెప్పాడుగా కూటమికి. ఇచ్చాడు 71 నుంచి 81 ఇచ్చాడు. కాకపోతే చాలా మంది వచ్చేసి మనకి లేడీస్ కూడా చాలా మంది మనకి ఏమంటే ఇండైరెక్ట్ గా చెప్తారు, డైరెక్ట్ గా చెప్పడం లేదు, భయపడుతున్నారు అనమాట. లేడీస్ కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పడం లేదు. టోటల్ గా వచ్చేసి మరి వచ్చేసి కూటమికి అని చాలా చెప్తున్నారు. నీ ఉద్దేశంలో ఏది రావచ్చు మరి అయితే? మేము అడిగిన దగ్గర అయితే పక్కా లేడీస్ అడిగిన శాంపిల్ కూడా టీడీపీ చెప్పారు, వైసీపీ చెప్పారు అక్కడక్కడ. ఎందుకంటే మా పథకాలు వస్తున్నాయి కాబట్టి వైసీపీ చేస్తున్నాం బాబు అన్నారు. ఓరవరిగా ఏమంటే ఇది ఆరోగ్యశ్రీ కింద 2 లక్షలు పెట్టి చేసి మాకు చూపించారు, ఇతనే మాకు అని చాలా మంది చెప్పారు కూడా. చెప్పినా కూడా కొంతమంది చేంజ్ రావాలని అనుకుంటున్నారు, పథకాలు తిని కూడా కొంతమంది ఇట్లా అంటున్నారు. అంటే ఈసారి గవర్నమెంట్ వస్తే, ఈసారి టీడీపీ వచ్చినా కానీ గవర్నమెంట్ పథకాలు బాగున్నాయి కదా, చంద్రబాబు వచ్చే కూడా బాగున్నాయి కదా, అందరికి ఇస్తానంటున్నారు కదా అని చెప్పారు కదా. ఇప్పుడు జగన్ ఇచ్చేది ఒకరికే అన్నారు కదా, ఈసారి చంద్రబాబు వస్తే అందరికి ఇస్తామన్నారు కదా పథకాలు. అవును, పిల్లలకు ఆడ మాట తప్పాడు కదా. ఈసారి పింఛన్ అది కాక 4,000 చంద్రబాబు నాయుడు అయితే అందుకని చెప్పి గవర్నమెంట్ మారాలని చెప్పి అనుకుంటారు కదా జనాలు, లేడీస్ అనుకుంటున్నారు. కొంతమంది వచ్చేసి అదే నమ్మకం లేదు అని కూడా అంటున్నారు. కొంతమంది ఏంటంటే చంద్రబాబు వస్తే పోయినసారి ఇవ్వలేదు కదా, ఈసారి ఆయన ఇస్తాడో ఇయ్యడో నమ్మలేం కదా అనే ఆలోచనతో కొంతమంది ఉంటారు. అవును, పక్క ఏంటంటే జగన్ సరే వచ్చిన తర్వాత ఇచ్చాడు, జగన్ కూడా కొన్ని ఇచ్చింది కొన్ని ఇవ్వలేదులే. ఇప్పుడు మందల్లా తీసేయలేదుగా. అవునవునవును, పిచ్చి మంది మీ జనాలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అన్నారు కదా. అవును, మళ్ళీ ఈ పాస్ బుక్ల గురించి కొంచెం అదే 1-2 చెప్తే ఏమి కాదు, కానీ మిగతా వచ్చేసి దీనికే చెప్తున్నాయి, కూటమికే చెప్తున్నాయి. అన్ని కూటమికే చూస్తున్నాయి. ఆరమ్మస్తాన్ చెప్పింది కూడా ఏం తప్పే లేదు. ఆయన చెప్పింది అంటే లేడీస్ బేస్ చేసుకొని చెప్పింది అంతే. లేడీస్ నాన్న అయితే ఫీల్డ్ లో కూడా క్వశ్చనింగ్ వేశారు. ఆరమ్మస్తాన్ ఏంది ఒకసారి టీడీపీ, ఆరమ్మస్తాన్ వైసీపీ అంటారు కదా. మనం ఒకవేళ కూటమి అడిగినా కానీ ఆరమ్మస్తాన్ వైసీపీ సర్వే అంటుంది అందరూ. మనము సర్వేకి వెళ్ళినా కానీ వాళ్ళు అదే అంటారుగా. అవునులే అవునులే అవునులే. అంటే ఐపీఎస్ సర్వే ఆరామస్తాన్ అంటే అది వైసీపీ సర్వే కదా అంటుందా. ఎవరి సర్వే కాదండి, కొంచెం ప్రైవేట్ సర్వే అండి. వాళ్ళు ఎవరికి కాదు, దేని మీద ఆధారపడి ఉంటుంది మనం చెప్తుంటే. దేనికి వస్తే వాళ్ళు చెబుతారు, వైసీపీ చెబుతారు, టీడీపీ వస్తే టీడీపీ చెప్తారు వాళ్ళు, దాన్ని బేస్ చేసుకొని. ఆయన వైసీపీ కాదు టీడీపీ కాదు అని మనం చెప్పాం కదా. ఇప్పుడు ఏమైంది? అదే 105 సీట్లు ఇచ్చేసరికి డైరెక్ట్ చెప్పిండు కదా ఆరామస్థానం. నేను కూడా అదే నేను ఎమ్మడి తిను సార్ ఫోన్ చేసి నేను సార్ అని. నేను వేరే వాళ్ళని కూడా వైసీపీ వాళ్ళని అడిగా 1 year నుంచి. నేను పక్కా వైసీపీ వాళ్ళని అడిగా. పక్కా వైసీపీ వాళ్ళు మేము పోయినసారి వైసీపీ చేసినా ఈసారి టీడీపీకి మార్పు రావాలనుకుంటున్నాం అని చెప్పారు కదా చాలా మంది. నిన్న కూడా చెప్పారు, ఉదయగిరిలో కూడా చెప్పారు. అంకల్ నేను అంటుండేది ఏమంటే వైసీపీకి 1.5 year వచ్చేసి వైసీపీలో తరఫున సర్వే చేస్తున్న స్టేట్ వైడ్ 3 అడిగితే వాళ్ళు కూడా సేమ్ ఇదే చెప్పారు. ఆరమస్థానం వచ్చేసి ఊరికే చెప్తున్నాడు, అది కాదు, అందరూ వచ్చేసి కూటమికే అని చెప్తున్నారు, కానీ ఇది వచ్చేసి ఆయన వేరే ఇట్లా వైసీపీ మనిషి అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి అన్నారు వాళ్ళు కూడా. ఇందాకే మాట్లాడా వాళ్ళతో, మాట్లాడిన తర్వాత శ్రీను సార్తో మాట్లాడితే నీతో మాట్లాడమని చెప్పారు. 4వ తేదీ చూద్దాం, ఇప్పుడు ఈసారి అయిపోయి 4వ తేదీ పొద్దున్నే చూద్దాం. ఎల్లుండేగా ఇంకా 3. అవును, మంగళవారమే కదా. మంగళవారం, అవును. భోంచేసినావు కదా? సరే, ఓకే. ఏమండి సార్ ఏమంటుండే? నేనే బాధ వచ్చేది వస్తుందారా సార్ని అడుగుదా అని చెప్పి, వస్తుందా రాదా అని చెప్పి నేనే సార్ని అడుగుదా అని చెప్పి ఫోన్ చేసి. అదే కదా. ఏందబ్బా ఏంది? నేనైతే పక్కా వచ్చింది అనుకుంటానబ్బా, 90% వచ్చింది. వైసీపీ కాదు, కూటమి.
కూటమి అదే మరి. నేను టీడీపీ ఏమో 10%, ఇప్పుడు ఆరామస్ అని చెప్పిలా 10% మాది లేడీస్ ఓటింగ్ అనేది ఎలా పడిందో అది ఆయన చెప్పింది కూడా అంతే. ఆరామస్ లేడీస్ ఓటింగ్ అనేది ఎక్కువ శాతం పోల్ అయింది, పథకాలను చూసి పోలైనా అది వైసీపీకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పాడు అంతే. వైసీపీ పక్కా వచ్చిద్ది అని చెప్పలేదు, సీట్లు అంతవరకు రావచ్చు అని చెప్పాడు. మరి నువ్వు 90% వచ్చేసి టీడీపీ వస్తుంది. 90% టీడీపీ వచ్చింది. ఓకే ఓకే. నేను అది కూటమి వచ్చిద్దని నేను అంటున్నా, అది నీకు అర్థమైందా? అది వాస్తవం.